హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెడ్డీ జెన్నీస్ కిచెన్. నేను మీ ప్రియాంక. ఇవాళ మన రెసిపీ వచ్చేసి బగారా రైస్ అండి. హైదరాబాద్ ఫేమస్ అయిన ఈ బగారా రైస్ అనేది ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. ఇందులోనికి 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ వేసాక ఇందులోనికి బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఒక జాపత్రి, 2 బిర్యానీ ఆకులు, సాజీర హాఫ్ స్పూన్, 3 లవంగీలు, 3 యాలకులు, జాపత్రి, మరాఠా మొగ్గ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా వేసుకున్నాక ఇందులో 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా పెద్దగా కోసి వేసుకోవాలి. అలానే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేయాలి. ఇవన్నీ వేసుకున్నాక ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనికి 1 స్పూను నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాక కొంచెం పుదీనా అలానే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలండి. అంటే ఒక 2 స్పూన్స్ వరకు ఈ పుదీనా కొత్తిమీర అనేవి యాడ్ చేసుకోవాలి. ఇవి వేసుకున్నాక ఇలాగ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్ వరకు ఇలా ఫ్రై చేసుకున్నాక ఇవన్నీ కూడా ఇలాగ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇందులోనికి మనం రైస్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైసు హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నానండి. ఈ నానబెట్టుకున్న రైస్ అనేది ఇందులోనికి యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ 2 కప్స్ రైస్ తీసుకుంటున్నాను. అంటే హాఫ్ కేజీ అండి ఇది. నేను ఇక్కడ 500 గ్రామ్స్ రైస్కి మీకు ఈ వీడియో చూపిస్తున్నాను. ఈ విధంగా రైస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 మినిట్ వరకు ఇలాగా బ్రేక్ అవ్వకుండా రైస్ జాగ్రత్తగా కలుపుకోవాలండి. 1 మినిట్ అయిపోయాక ఇందులోనికి 1 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులోనికి మనం వాటర్ అనేది యాడ్ చేయాలండి. 2 కప్స్ రైస్కి 3 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి. మీరు నార్మల్ రైస్ తీసుకుంటే 2 కప్స్కి 4 కప్స్ వాటర్ యాడ్ చేయండి. బగారా రైస్ మాత్రం బాస్మతి రైస్తోనే చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలాగ మనము వాటర్ వేసాక ఉప్పు అనేది చాలకపోతే మీరు ఇందులో యాడ్ చేసుకోండి. గరం మసాలా ఇష్టపడిన వారు హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేయలేదు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ ఒకసారి టైట్గా పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 విజిల్స్ వరకు మనం ఈ రైస్కి ఇవ్వాలి. బాస్మతి రైస్కి 2 విజిల్స్ సరిపోతాయండి. నార్మల్ రైస్ తీసుకుంటే మీరు 3 విజిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా 2 విజిల్స్ అయిపోయాక చల్లగా అయ్యాక ఇప్పుడు మూత అనేది తీసి చూసినట్లయితే చూసారు కదా, మనకి రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే ఈ బగారా రైస్ అనేది మనము సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. చల్లగా అయ్యాకన్నా ఇలా వేడివేడిగా తీసుకుంటే చికెన్ కర్రీతో కానీ మటన్తో కానీ లేకపోతే వెజ్ కర్రీస్తో కానీ ఈ బగారా రైస్ తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత విడివిడిగా వచ్చిందో. మీరు కుక్కర్లో కాకుండా నార్మల్గా గిన్నెలోని ఈ బగారా రైస్ చేసుకుంటే వాటర్ మాత్రం సేమ్ వేయాలండి. 2 కప్స్కి 3 కప్స్ వాటర్ అనేది యాడ్ చేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కుక్ అయ్యాక వాటర్ ఇంకిపోతుంది అన్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ అనేది కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి మసాలాలు యాడ్ చేయకుండా ఇంట్లోనే ఒకసారి ఇలా ట్రై చేయండి. మీ యొక్క ఫీడ్బ్యాక్ని మా కామెంట్స్లో తెలియజేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.